నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కళ్యాణలక్ష్మికి లంచం ఏసీబీకి చిక్కిన జీపీఓ. వివరాల్లోకి వెళితే దోమ మండలం కళ్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న పేదవారిని వేధించిన మోత్కూర్ జీపీఓ జగదీష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. 6,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించి న్యాయం కోరారు. ప్రజాధనం దోచుకునే ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్ చేశారు. వివరాలు వెల్లడించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రేంజ్ డీఎస్పీ ఆనంద్. లోకల్ విలేజ్ ఎక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తాం ఓకే సార్. నరసింహ కొంచెం సైడ్ నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ రంగారెడ్డి ఏసీబీలో. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే కళ్యాణలక్ష్మి పథకం ప్రకారము మ్యారేజ్ అయిన కపుల్స్ ఎలిజిబుల్ కండిషన్స్ అన్నీ ఉన్న వాళ్ళకి 1,116,000 రూపాయలు గవర్నమెంట్ కళ్యాణలక్ష్మి పథకం కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని ప్రకారం వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఇక్కడ మోత్కూరులో ఉంటారు. వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ప్రాసెస్ చేసే క్రమంలో వాళ్ళు వచ్చేసి ఇక్కడ గ్రామ పంచాయతీ పాలనా ఆఫీసర్ అని జగదీష్ గారు ఉన్నారు, జీపీఓ. ఆయనను కలిసినారనమాట. కలిసి ఆయన నేను అది ప్రాసెస్ చేస్తున్నా, నేను మీదే వచ్చింది, నా దగ్గరికి వచ్చింది, అది ప్రాసెస్ చేస్తున్నా. ప్రాసెస్ చేయడానికి 6,000 రూపాయలు కావాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి కలిసినప్పుడు సరే 6,000 కాదు 2,000 ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ 2,000 రూపాయలు ఈరోజు తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన పైన వేరే ఎలిగేషన్స్ కూడా వచ్చినాయి. అవన్నీ కూడా మేము ఎంక్వైరీలో భాగంగా ఎంక్వైరీ చేస్తున్నాము. ఒక ప్రాసెస్లో ఉంది. కొంచెం రెప్యుటేషన్ కూడా కొద్దిగా బ్యాడ్గా ఉంది. దానివల్ల కూడా ఈరోజు ట్రాప్ చేయండి. ఇప్పటివరకు అయితే అతని ఒక్కని పాత్రనే మాకు ఈ ఎంక్వైరీలో తేలింది. మరి కూడా ఇంకొకసారి ఎంక్వైరీ కూడా ప్రాసెస్లో ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేయడం మాత్రం జరుగుతూ ఉంది. ఓకే సార్.